నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ మనమంట బీజేపీ బి టీం అట. మేము బీజేపీ బి టీం కాదు, మీరే ఇవాళ ఈ దేశానికి సి టీం. మీరు సి టీం అంటే ఏంది? చోర్ టీం. మీరు చోర్ టీం. ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ అంటే ఆదర్శ్, బి అంటే బోఫోర్స్, సి అంటే కామన్వెల్త్, చెప్పుకుంటూ పోతే జెడ్ దాకున్నాయి. ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతాళం దాకా దోచిన పార్టీ దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో ఎగిరే ఆగస్టా హెలికాప్టర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న కాంగ్రెస్ పార్టీ. స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్లకు పోయిన కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి అలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కూడా ఈడీ విచారణ అయితా ఉంది నేషనల్ హెరాల్డ్ కేసులో. వాళ్ళు వచ్చి దేశానికి ఈ బి టీము సి టీం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ మేము బి టీం కాదు, మీరే సి టీం. ఈ దేశానికి చోర్ టీం. అల్టిమేట్ గా రేపటి రోజున ఇక్కడ 10 మంది గెలిచినా 12 మంది గెలిచినా కాంగ్రెస్ ను ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకుపోతాడు, బీజేపీల గంపగుత్తగా చేరుతాడు. ఇది ఇలా రాసి పెట్టుకోండి. నేను మీడియాలోనే చెప్తున్నా. రేవంత్ రెడ్డి సంగతి నీకు తెలియదు. రాహుల్ గాంధీ గారు ఆయన బీజేపీ మీ దానిలో పెట్టిన కోవట్టు, బీజేపీ ఏజెంట్ కాంగ్రెస్ లో. రేపు 10 గెలిచినా 12 గెలిచినా వాళ్ళని గంపగుత్తగా తీసుకుపోయి మళ్ళొక్కసారి బీజేపీలో కూర్చోబెట్టేది పక్కా. ఈ విషయంలో నీకు తెలివి లేదేమో గానీ పక్కనున్న వాళ్ళని అడుగు, తెలుసుకో. బీజేపీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికిచ్చింది. మీకు తెలియక గాడ్సేకు గాంధీ భవన్ అప్పచెప్పిరు మీరు.